రైట్. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా. వీళ్ళ ఇద్దరు లవ్ ఏందో నాకు అర్థమైతలేదు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అన్న కూడా అట్లా ఉండరు. విడిపోయి 2 నెలలు కూడా కాలేదు. ఈయన ఆయన లవ్ చేసుకున్నట్టే ఉంది కదా. ఈయన లేకుండా ఆయన ఉంటలేడు, ఆయన లేకుండా ఈయన ఉంటలేడు. ఇద్దరు కూడా మొత్తం మీద నరేంద్ర మోడీ, ట్రంప్ ఇద్దరు ఒకరినొకరు వదిలి ఉండలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో మోడీ ట్రంప్తో ఉన్నంత కాలం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా ఒక్కరు కూడా భారతదేశం వైపు చూడలేదు. ఎప్పుడైతే ట్రంప్ తోటి కట్ అయిందో రష్యా మన వైపు వచ్చింది, చైనా మన వైపు వచ్చింది, స్విట్జర్లాండ్ మన వైపు వచ్చింది. ఇట్లా అనేక దేశాల అధినేతలు మన దేశ అధినేతతో కలిసి పెట్టుబడులు పెడతాం, ఆర్థికంగా సహాయం చేస్తాం, ఎగుమతి చేసుకుంటాం, దిగుమతి చేస్తాం అనేటువంటిది చాలా క్లియర్ కట్గా చెప్పారు. దీన్ని మళ్ళొక కోణంలో ట్రంప్ చూసి అమ్మ నాకు దగ్గర కాకపోతే వీళ్ళందరికీ దగ్గర అవుతుండు, భారతదేశం అతి శక్తివంతమైనటువంటి దేశం, నా పక్కన లేకపోతే వాళ్ళ పక్కన పోతే చాలా ఇబ్బంది అవుతుంది అని గ్రహించి మళ్ళా నేను లవ్ చేస్తున్నా మోడీ అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా సిగ్నల్స్ పంపిస్తుండు. మరి ఈ లవ్ను ఒప్పుకుంటాడా నరేంద్ర మోడీ, లేదా కమ్యూనిస్టు దేశాలు అనేటువంటి చైనా, రష్యాతో ఉంటాడా? ఒకసారి మనం చూడాల్సిందే. ఏదేమైనా ట్రంప్ చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. అమెరికానే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే, ట్రంప్ ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి అక్కడ అమెరికా సామ్రాజ్యవాదం. ఏమవుతుంది మరి? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చెందన ట్రంప్ ఉన్నాడు. భారతదేశాన్ని వదులుకోలేకపోవడం అంటే కారణం ఏంది? ఇక్కడ నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి వ్యక్తిగత ఆకర్షణ కావచ్చు, భారతదేశంలో ప్రజలు ఎక్కువ అమెరికాకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా అమెరికాలో సుమారు 40 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నట్టు, జాబులు చేస్తున్నట్టు మనకు సమాచారం. ఈ 40 లక్షల మంది తిరిగి భారతదేశానికి వస్తే అమెరికా సంబంధించినటువంటి ఎకనామికల్గా పడిపోయే అవకాశం ఉంది, భారతదేశం ఎకనామికల్గా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. 40 లక్షల మంది భారతదేశం వదిలిపెట్టి అమెరికాకు పోయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర వహిస్తున్నారు భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు. మళ్ళీ తిరిగి మన భారతదేశానికి వస్తే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయే అవకాశమే ఉంటుంది, అమెరికా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా డౌన్ కావడం ఒప్పుకోలేడు ట్రంప్. కాబట్టి మళ్ళా ఏదైనా ఒకటి చేసి మళ్ళా మోడీని ముగ్గులోకి దించాలి, మోడీని లవ్ చేయాలని చూస్తున్నాడు. మరి ఇది చూస్తే పాకిస్తాన్ మీదనేమో 19% సుంకము, భారతదేశం మీద 50% సుంకాలు. ఏంది ఒక్కసారి మరి నరేంద్ర మోడీ కనుక 50% సుంకాలను తగ్గించకుండా పాకిస్తాన్ కంటే ఒక్క సుంకమన్నా తక్కువ ఉండాలి. అది అప్పుడు మనం నరేంద్ర మోడీని అప్రిషియేట్ చేస్తాం, నరేంద్ర మోడీ గారిని పొగుడుతాం. ఎందుకు మనం చూడొచ్చు, మన శత్రు దేశంతో మనం కొట్లాడుతున్నప్పుడు, భారతదేశం పాకిస్తాన్ తోటి కొట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్కి సహాయం చేసిర్రు, పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిర్రు. ఓకే, మనం ఒప్పుకుందాం, ట్రంప్ 100% పాకిస్తాన్ వైపే చూసిండు. మరి అప్పుడు నరేంద్ర మోడీ ట్రంప్ తోటే ఉన్నాడు కదా. సరే, ఇద్దరి మధ్యలో అంతరంగిక వ్యవహారాల్లో ఎవరు రావద్దు అనేటువంటిది సిమ్లా ఒప్పందం. ఆ సిమ్లా ఒప్పందాన్ని కూడా తుంగలో దొక్కి ట్రంప్ భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లో, రహస్య ఒప్పందాల్లో కాలు పెట్టి ఏలు పెట్టి నరేంద్ర మోడీకి మొత్తం మీద యుద్ధం వద్దని చెప్పి ఆపేసిండు. మరి అట్లా ఆపేసిన తర్వాత ఇప్పటికిప్పుడు మళ్ళా నరేంద్ర మోడీని మోసే కార్యక్రమం, జోకే కార్యక్రమం పెట్టుకుంటూ ట్రంప్. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ఇష్టం లేనప్పుడు దూరం ఉంటున్నాడు, ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ అని కలవరిస్తున్నాడు. ఈ లవర్స్ కలవరించుకుంటారు చూసినావు, 4-5 రోజులు ఫోన్ మాట్లాడకపోతే అట్లా ఉంది ఇలా పరిస్థితి. ఏమైతే చూద్దాం. మరి ఒకవేళ నరేంద్ర మోడీ కనుక ఈ 50% సుంకం తగ్గించకుండా, పాకిస్తాన్ 19% సుంకం ఉంది, 18% మనకు సుంకం చేసుకొని పోతే అప్పుడు భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే ఇక ఏమంటారో ఒక్కసారి మనం చూడొచ్చు. నేపాల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది,
శ్రీలంకలో ఏం జరిగింది, భారతదేశంలో ఏం జరగబోతుంది రాబోయే కాలంలో మనం చూడొచ్చు.